హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు నక్కా నవీన్. ఈనాడు పేపర్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కరికి అందజేయడమే నా యొక్క ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాను. సో ఈ యూట్యూబ్ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలను ఇక్కడ చదవబోతున్నాం. ఈరోజు మే 2, 2021 ఆదివారం నాటి సంచికను మనం చూడబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా సెన్సేషన్ న్యూస్ అయినటువంటి ఈటెలకు ఉద్వాసన, ప్రస్తుతానికి వైద్య ఆరోగ్య శాఖ తొలగింపు, ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దే ఆ బాధ్యతలు, త్వరలో మంత్రివర్గ విస్తరణ అన్నట్టుగా మనం ఇక్కడ హెడ్డింగ్స్ మనం చూస్తున్నాం. ఈటెల రాజేంద్రను త్వరలో మంత్రివర్గం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. శనివారం ఆయన నుంచి వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం తప్పించింది. ఆ శాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఈటెల శాఖ లేని మంత్రిగా మిగిలారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే బర్తరఫ్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. లేదా త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని, ఆ సమయంలో ఈటెలను పక్కన పెట్టవచ్చని భావిస్తున్నారు. అసైన్డ్ భూములను కబ్జా చేసినట్లు మంత్రి ఈటెలపై వచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి శనివారం వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించాలంటూ గవర్నర్ తమిళసైకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి అధికారిక సమాచారం పంపారు. ఈటెలను వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించిన వెంటనే ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. అంతా కుట్రపూరితమని చెప్పేసి ఈటెల రాజేంద్ర గారు స్పందించడం జరిగింది. ముందస్తు ప్రణాళికను అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. మూల్యం చెల్లించుకోక తప్పదు. తాజా పరిణామాలపై మంత్రి ఈటెల ఫిర్యాదులపై విచారణ చేసి న్యాయం ఏమిటో అన్యాయం ఏమిటో తేల్చిన తర్వాత చర్యలు తీసుకోవటం లేదు, కానీ ముందుగానే ప్రణాళిక రూపొందించుకొని అన్నీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. నా వ్యక్తిత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు చూస్తున్నారు. వీటన్నిటికీ రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి ఈటెల రాజేంద్ర గారు చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మనం తర్వాత చూస్తాం. ఈటెల గారు 66 ఎకరాల్లో ఆక్రమణలు, ఈటెల భూ కబ్జా వ్యవహారంలో శరవేగంగా విచారణ, మంత్రి భార్యకు చెందిన హెచరీస్ ఆధీనంలో సీలింగ్, అసైన్ భూములున్నట్లు గుర్తింపు, సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించామన్న మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్. సో నిజాలు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఒక్కరోజులోనే 4 లక్షల పైగా కేసులు, ప్రపంచంలోనే తొలిసారిగా భారత్లో నమోదు. తాజాగా 3,523 మంది కోవిడ్కు బలి. నిమిషానికి 3. ఏప్రిల్లో భారీగా నమోదైన కేసులు, ఒక్క నెలలోనే 30% పాజిటివ్లు. రాష్ట్రంలో కొత్తగా 7,754 కోవిడ్ కేసులు, 51 మరణాలు. మరింత అప్రమత్తత అవసరం. రాష్ట్రం నుంచి కరోనాను పారదోలాలి. రోజుకు 3 సార్లు సమీక్ష, సీఎస్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు. ఇక్కడ ఆలస్యం ప్రాణాంతకం అనే ఆర్టికల్ మనం ఇక్కడ చూస్తున్నాం. కోవిడ్ నిర్ధారణ నుంచి పడకల లభ్యత వరకు అన్నింటా జాప్యమే. అవగాహన లోపంతో లేటుగా చికిత్సకు, సరైన వైద్యం అందకపోతే 5-6 రోజుల్లోనే పరిస్థితి విషమం. ఏమాత్రం జాగు చేయొద్దంటున్న వైద్య నిపుణులు. చూడండి, 2వ దశలో కోవిడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంది. అప్పటి వరకు బాగానే ఉన్న వారు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. పరిస్థితి విషమించే వరకు ఇంట్లోనే ఉండి ఏదో ఒక వైద్యం పొందడం వల్ల ప్రాణాల మీదకి వస్తుంది. ముప్పు తీవ్రమైందని తెలిసిన తర్వాత ఆసుపత్రుల చుట్టూ పడకల కోసం తిరగడంలోనూ విలువైన సమయం వృధా అవుతుంది. నిర్ధారణ పరీక్షల ఫలితాలు మొదలుకొని పడక లభ్యత వరకు అన్ని స్థాయిల్లోనూ జాప్యం ప్రాణాంతకంగా మారుతుంది. తొలి దశలో పోల్చితే 2వ దశలో కోవిడ్ మరణాల సంఖ్య గణనీయంగా ఉంది. ప్రభుత్వం వెల్లడించిన బులెటిన్ ప్రకారమే ఈ మధ్య రోజు 50కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఐసీయూలో వెంటిలేటర్పై ఉండి చికిత్స పొందే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. హైదరాబాద్లోని గాంధీ, వరంగల్లోని ఎంజీఎం, నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రి, ఇలా అన్నింటిలోనూ పరిస్థితి విషమించాక వైద్యానికి వస్తున్న వారి సంఖ్య అధికమవుతుంది. చూడండి, ఎప్పుడైతే మనము కోవిడ్ నుంచి నిర్ధారణ చేసుకున్నాక చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఏ కొంచెం ఇబ్బంది అనిపించినా వెంటనే ఆసుపత్రికి చేరినట్లయితే మనకు సరైన వైద్యం అందే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఏ కొంచెం ఇబ్బందిగా అనిపించినా మీరు వెంటనే అడ్మిట్ కావడం చాలా మంచిది. ఎందుకు అంటే ఎక్కువ లేట్ చేసేసరికి ఇంట్లోనే అనేక రకాల మందులు వాడేసరికి ఆ పరిస్థితి తీవ్రమైపోతుంది. తద్వారా కోలుకునే స్థాయి తగ్గకపోగా అది విషమించి తన ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దండలెవరికి దండనెవరికి, నేడే ఎన్నికల ఫలితాలు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేరువేరు విడతల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. సాయంత్రానికి ఫలితాలు వెల్లడి కాగలవని భావిస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడబోతున్నాయి. సో ఎవరెవరికి
ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు సాయంత్రం వరకు తెలిసిపోతుంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో కూడా మనకు తెలిసిపోతుంది. నేడు తేలనున్న సాగర్ ఫలితం, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తిరుపతి ఫలితం కూడా ఈరోజే. లెక్కింపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం. హైదరాబాద్ చేరిన స్పుత్నిక్ వి టీకా రష్యా నుంచి ప్రత్యేక విమానంలో రాక తొలి విడతగా 1.50 లక్షల డోసులు. రష్యా నుంచి స్పుత్నిక్ వి టీకాను మనం దిగుమతి చేసుకుంటాం. హైదరాబాద్కు చేరిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రష్యా నుంచి ప్రత్యేకంగా విమానంలో టీకాలను తీసుకురావడం జరిగింది. 1.50 లక్షల డోసులు తీసుకురావడం అనేది జరిగింది. ఆసుపత్రుల్లో మృత్యుఘోష. ఢిల్లీలో ప్రాణవాయువు కొరతతో 12 మంది మృతి, వారిలో ఒకరు వైద్యుడు. గుజరాత్ అగ్ని ప్రమాదంలో 18 మంది దుర్మరణం. సో ఆక్సిజన్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇవన్నిటిని బట్టి మనకు తెలుస్తుంది. ఇది సంగతి. కార్టూన్ ఇక్కడ మనం చూస్తున్నాం. శ్రీధర్ గారు వేసినటువంటి కార్టూన్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి డియర్. సర్వే రిపోర్టు అంటే సర్వే చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ కింద దక్కున్నారని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. సో సర్వే ఎలా ఉంటుంది, రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు తెలిసిపోతుంది. న్యాయబద్ధంగానే భూములు కొలుస్తున్నాం. మొదటి కలెక్టర్కు జమున హేచరీస్ యాజమాన్యం లేఖ. ఇక్కడ ఈటెల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ తొలగింపుపై వివిధ రకాల నాయకులు చాలామంది చాలా రకాలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రజల దృష్టి మళ్లించడం కేసీఆర్కు అలవాటే బట్టి విక్రమార్క గారు చెప్పారు. ముఖ్యమంత్రి కక్ష సాధింపు జీవన్ రెడ్డి గారు. ఆరోపణలు ఉన్న అందరిపైన విచారణ జరపాలి ప్రొఫెసర్ కోదండరామ్ గారు మాట్లాడారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేయించాలి తమ్మినేని గారు మాట్లాడారు. ఈటెలపై ఆరోపణలు చర్యలకు సంబంధం లేదు నారాయణ. రాజేంద్రను తప్పించడం కుట్రపూరితం జాజుల. ఈటెల భూ కబ్జాలపై సిబిఐ విచారణ జరిపించాలి హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కౌశిక్ రెడ్డి. ఈటెలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారు. ఈటెలపై ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ ధర్నా. ఆ భూములు నా కబ్జాలో ఉన్నట్టు నిరూపిస్తే పేదలకు పంచుతా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. సో వివిధ నాయకులు వివిధ రకాలుగా రెస్పాండ్ కావడం అనేది జరిగింది. రోజంతా ఇంట్లోనే ఈటెల ఎప్పటికప్పుడు పరిణామాలపై అనుచరులతో మంతనాలు. భూ కబ్జా ఆరోపణలు అధికారుల విచారణ సందర్భంగా శనివారం రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ మేడ్చల్ మండలం పూడూరులోని తన నివాసానికి పరిమితమయ్యారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఇంట్లోనే ఉండి భూ సర్వే వివరాలు ఎప్పటికప్పుడు ఆరా తీశారు. అనుచరులతో మంతనాలు సాగిస్తూ నివాసానికి చేరుకున్న అందరితో మాట్లాడారు. కరోనా దృష్ట్యా అంతా సమయం పాటించాలని, ఎవరూ రావద్దని ట్విట్టర్ వేదికగా కార్యకర్తల్ని కోరారు. అయినా వినకుండా చాలామంది హైదరాబాద్లోని ఆయన నివాసానికి తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, యాదాద్రి జిల్లాలతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నేతలు ఆయన కలిసి మద్దతు పలికారు. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. భూ కబ్జాలో 77 మంది తెరాస నేతలు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఆరోపణ. ఇన్నాళ్ళు మంత్రి ఈటెల అవినీతి కనిపించలేదా అని ధ్వజం. బండి సంజయ్కు బాధ్యత లేదు. తెలంగాణ సర్కారుపై పచ్చాబద్దాలు చెబుతున్నారు మంత్రులు తలసాని, మల్లారెడ్డి, విప్ బాల్కసుమాన్. అంటే ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్న విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఎండాకాలం కనుక చూసుకున్నట్లయితే ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 41.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.7 డిగ్రీల సెల్సియస్ ఆదిలాబాద్ ప్రాంతంలో నమోదైంది. సూర్యాపేటలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 29 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కరోనా కోవిడ్ ఉధృతి జిల్లా ఆసుపత్రిలో సేవలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నిజామాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అయినటువంటి ప్రతిమారాజ్ ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. రోజు యుద్ధమే చేస్తున్నామని చెప్పేసి ఆమె పేర్కొన్నారు. సో అక్కడున్న విషయాల గురించి ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది. మీ పరిశీలన ప్రకారం కోవిడ్ మొదటి దశకు రెండో దశకు ఉధృతికి తేడా ఏంటి అని అడగానే ప్రతిమారాజు గారు ఈ విధంగా స్పందించారు. రెండో దశలో వ్యాప్తి తీవ్రత చాలా ఎక్కువ.
గతంలో కుటుంబంలో ఒకరికి పాజిటివ్ వచ్చినా కొన్ని చోట్ల మాత్రమే ఇంట్లో మొత్తానికి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, ఒకరికి వస్తే కుటుంబం మొత్తానికి వస్తుంది. సమూహాల్లో అధిక సమయం ఉన్నవారికి వైరస్ లోడ్ ఎక్కువగా గమనించాం. షాపింగ్ మాల్స్ ఎక్కువ సమూహాలు ఉన్న చోటుకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మాకు అంతా బాగుంది, ఏమీ కాదులే అనుకునే వారి సంఖ్య పెరిగింది. దీనివల్ల కూడా కొందరు పరిస్థితి తీవ్రమవుతుంది. సో ఎక్కడ కూడా జనసంమర్ద ప్రాంతాలకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉంటూ తాను రక్షించుకుంటూ తన కుటుంబాన్ని రక్షించుకుంటూ జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోలుకున్న వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్పారు. కోవిడ్ నుంచి కోలుకొని తిరిగి వెళ్ళేటప్పుడు వారిలో కనిపించే ఆనందం, వాళ్ళు చూపే ఆప్యాయత్వం మేము పడిన శ్రమంతా మర్చిపోతున్నాం. కొత్త ఉత్సాహం కలుగుతుంది. కోలుకున్న వారందరితో కలిసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసాం. ఆసుపత్రిలో వైద్యులు ఇతర సిబ్బంది పునర్జన్మ ఇచ్చారంటూ వారు చెప్తుంటారు అని చెప్పేసి ఈనాడు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజు గారు ఈ విధంగా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. కోలుకున్న వారిని చూస్తే కొండంత ఆనందం ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జున రెడ్డి గారు చెప్పడం జరిగింది. కర్నూలులో ఆక్సిజన్ కల్లోలం. ప్రైవేట్ ఆసుపత్రిలో 2 రోజుల్లో 9 మంది కరోనా రోగుల మృతి. రెండు 200 ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన డిఆర్డీఓ. ఏపీకి 150, తెలంగాణకు 50. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు దేశవ్యాప్తంగా 500 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ తాజాగా తెలుగు రాష్ట్రాలకు 200 భారీ ఖాళీ సిలిండర్లను అందజేసింది. భారతీయ ప్రమాణాల సంస్థ ధృవీకరించిన ఇవన్నీ ప్రస్తుతం 30 ప్రయోగశాలల్లో వినియోగిస్తున్నవే. అధిక పీడనం కలిగిన ఒక్కో సిలిండర్లో 7,000 లీటర్ల ఆక్సిజన్ నిల్వ చేసుకోవచ్చు. ట్యాంకర్ల ద్వారా ప్రాణవాయువు సరఫరా చేసిన ఖాళీ సిలిండర్లు ఇక నిల్వ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లోని ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి సముదాయంలో అందుబాటులో ఉన్న ఈ భారీ ఖాళీ సిలిండర్లను ఏపీ, తెలంగాణకు శనివారం ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఏపీకి 100, తిరుమల తిరుపతి దేవస్థానానికి 50, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు 50 ఇచ్చింది. ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి ఇదివరకే 75 సిలిండర్లను డిఆర్డీఓ సంస్థ అందజేసింది. అంటే ఆక్సిజన్ నింపుకోవడానికి, ఆక్సిజన్ నిల్వ ఉంచుకోవడానికి అవసరమైనటువంటి ఖాళీ సిలిండర్లను డిఆర్డీఓ తెలంగాణకు, ఏపీకి అందజేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ మనం చూస్తున్నాం. ప్రజాప్రభుత్వం నామమాత్రం, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నరే కీలకం. కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్దే కీలకంగా అధికారులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కొద్ది విషయాలను మనం ఇక్కడ చూద్దాం. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు సంబంధించింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తీవ్ర ప్రభావం చూపనుంది. కేంద్ర హోంశాఖ ఏప్రిల్ 27వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన దేశ రాజధాని ప్రాంత ఢిల్లీ ప్రభుత్వ చట్టంతో రాష్ట్ర సర్కారు రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకోవాలన్నా ముందుగా ఎల్జీకి చెప్పాల్సిందే. ఈ చట్టం ద్వారా ప్రజాప్రభుత్వ అధికారాలన్నీ దాదాపు లెఫ్టినెంట్ గవర్నర్ చేతులకు వెళ్ళిపోయాయి. ఇది భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమనే విమర్శలున్న కేంద్ర ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంటుంది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ ప్రభుత్వ అధికారాలు ఇతర రాష్ట్రాలతో పోల్చలేమని చెబుతోంది. దేశ రాజధానిలో ఎల్జీ ఎన్నికైన ప్రభుత్వ బాధ్యతలను స్పష్టంగా నిర్వచించి శాసన కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికి ఈ చట్టాన్ని సవరించినట్లు హోంశాఖ వివరణ ఇచ్చింది. దీనివల్ల ఢిల్లీలో పరిపాలన మెరుగుపడి సామాన్యులకు ఉద్దేశించిన పథకాలు, కార్యక్రమాల అమలు సున్నితంగా సాగుతుందని భాషణ చెప్పింది. కేంద్రం తన నిర్ణయాన్ని ఎంత సమర్థించుకున్నా విపక్షాలు మాత్రం దీన్ని దొడ్డిదారి పాలనగా అభివర్ణిస్తున్నాయి. దీనివల్ల ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం గవర్నర్ చేతిలో కీలుబొమ్మగా మారడం మినహా చేసేదేమీ ఉండదని పేర్కొంటున్నాయి. సో భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త ఢిల్లీ ప్రభుత్వ చట్టంతో అక్కడ రాష్ట్ర సర్కారు అధికారాలు కోల్పోయి లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉండడం అనేది కేంద్రం సమర్థించుకుంటుంది. మరియు ఇతర పార్టీలన్నీ కూడా దీనికి వ్యతిరేకిస్తున్నాయి అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాసుల రాబందులు. భీకర యుద్ధంలో నెత్తుటేలు పారుతూ శవాల గుట్టలు పోగుపడుతుండగా మాంసఖండాలు పీక్కు తినేందుకు రాబందుల గుంపులను ఎప్పుడైనా చూశారా? కోవిడ్ మహమ్మారి యావత్ జాతిని హడలెత్తిస్తుండగా
ఎక్కడికక్కడ నల్లబజారు దందా విక్రయిస్తుండడమే ఈ దౌర్భాగ్య దృష్టానికి సరిపోలిక. దేశంలో ఇప్పుడు కోవిడ్ కేసులు రోజుకు 4 లక్షల మేర విజృంభిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రతి 4 కోవిడ్ మరణాల్లో ఒకటి ఇక్కడ నమోదవుతుంది. అమెరికా, మెక్సికో, బ్రెజిల్ తర్వాత ఇండియాలోనే మరణాలు అధికమంటున్న గణాంకాలు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి. ఈ దశలో ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండాలనే దానిపై కేంద్ర మంత్రిమండలి వర్చువల్ భేటీ జరిపింది. ఇందులో ఆక్సిజన్ సరఫరా, ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెరగాలని నిర్దేశించిన ప్రధాని మోదీ అత్యవసర ఔషధాలకు ఎక్కడా కొరత లేకుండా చూడాలని యంత్రాంగానికి పిలుపునిచ్చారు. వాస్తవంలో జరుగుతున్నదేమిటి? పలు రాష్ట్రాల్లో ఔషధాలకు కొరత ప్రజానీకాన్ని వేధిస్తుంది. గిరాకీ, సరఫరాల మధ్య అంతరాన్ని ఎడాపెడా సొమ్ము చేసుకునే ముఠాల భాగవతాలు వెలుగు చూస్తున్నాయి. దేశ రాజధానిలోనూ అదే కథ. దానిపై మండిపడ్డ ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం కొంతమంది ఇక్కడ ఔషధాలను, ఆక్సిజన్ సైతం అక్రమంగా నిల్వ పెడుతున్నారు, మీరు చేతులు కట్టు కూర్చున్నారు అంటూ కేజ్రీవాల్ సర్కారుపై నిప్పులు కక్కింది. ప్రాణాధార ఔషధాలు, ఇంజక్షన్లను దారి మళ్లించి సులభార్జన వనరులుగా మలుచుకుంటున్న వాళ్ళు అసలు మనుషులేనా అని కోట్లాది అభాగ్యులు ఆక్రందిస్తున్నారు. అంటే ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోవడం, ఔషధాలను డూప్లికేట్ ఔషధాలను అమ్మడం. సో ఇవన్నీ కూడా ఎంతో తీవ్ర పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయడం బాగుండదని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించింది. మరి ప్రజలు కూడా ఈ విధంగా అనుకుంటున్నారు. పరిణతికి సూచిక ఏంటి? శరీరానికి ఉన్న వయసును బట్టి రూపాన్ని అభిమానిస్తాం, ప్రేమిస్తాం, గౌరవిస్తాం. చిన్నతనంలో ఏమీ తెలియని వయసులో పిల్లల అమాయకత్వం ముచ్చట కలుపుతుంది. ప్రకృతిలో ప్రతిదీ వాళ్లకు వింతే. అన్నీ తమ కోసమేనని అందరూ తమవారేనని అనుకుంటారు. ముఖ్యంగా కళ్ళకపటం తెలియదు. ఇలాలో దైవాన్ని చూడగలిగే అపురూపమైన వయసు అది. ప్రహ్లాదుల్లాంటి వారు చిన్న వయసులోనే పరిమళిస్తారు. మాటల్లో, చేతుల్లో పెద్దరికాన్ని ప్రదర్శిస్తారు. శాస్త్ర విషయంలో పరిణతి ప్రదర్శించే చిన్నవారికి పాదాభివందనం చేయడం తప్పు కాదు. వేద జ్ఞానం జ్యేష్ఠత్వానికి కానీ వయసుకు కాదు అంటారు పెద్దలు. వసుంధర మనం ఇక్కడ చూస్తున్నాం. నవ్వుల రారానులు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అన్నారు ప్రముఖ సినీ రచయిత జంధ్యాల. అలా నవ్వించే స్టాండప్ కామెడీ రంగంలో ఇవాళ మగవాళ్ళది ఆధిపత్యం. ఇప్పుడు అందులోనూ కాలుని జేజేలు కొట్టించుకుంటున్నారు కొందరు అమ్మాయిలు. వీరిలో చాలామంది ఉన్నత విద్యావంతులు కూడా. నవ్వుల దినోత్సవం సందర్భంగా వారి గురించి చదవండి. సో ఇక్కడ మహిళలు కూడా అందరినీ చాలా చక్కగా నవ్విస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేదరికం నుంచి అగ్రస్థానానికి భారతి సింగ్. మహిళల సమస్యలపై చైతన్యం అదితి మిట్టల్. కోపం, నిరాశల నుంచే హాస్యం సతీ నీతి పల్తా. కుంగుబాట నుంచి బయటపడి కనీ సుర్క. ఆసక్తితో ప్రణవి పుల్లగొమ్మి. నాటకాలే ఇటు నడిపించాయి శ్యామ హారిణి. అంటే ఇక్కడ నవ్వుల దినోత్సవం సందర్భంగా అమ్మాయిలు కూడా నవ్వించగలుగుతారు. వారు మంచి విద్యావంతులైనప్పటికీ ఈ నవ్వించే పాత్రలు చేస్తున్నారు, నవ్విస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. శక్తివంతమైన స్త్రీ అంటే సొంత గొంతుక ఉన్న మహిళే మిలిండా గేట్స్. అంటే తన స్వరాన్ని, తన యొక్క ఆవేదనను, తన యొక్క ఆలోచనలు గొప్పగా అంటే బయటకు వివరించగలిగిన మహిళే శక్తివంతమైన స్త్రీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిలిండా గేట్స్ గారు వివరించడం జరిగింది. ఇక్కడ ఛాంపియన్ కనుక మనం చూసుకున్నట్లయితే వార్నర్పై వేటు, కెప్టెన్గా తొలగింపు, సన్ రైజర్స్ కఠిన నిర్ణయం, విలియమ్స్కు పగ్గాలు అని చెప్పేసి ఇక్కడ సన్ రైజర్స్ జట్టు అయినటువంటి వార్నర్పై వేటు పడింది, కెప్టెన్గా తొలగింపు. సో సన్ రైజర్స్ యొక్క నూతన కెప్టెన్గా విలియమ్స్కు ఇవ్వడం జరిగింది. ఛేదం చేశారు. చెన్నైపై ముంబై ఘన విజయం. చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఘన విజయం సాధించింది. 219 పరుగుల లక్ష్యం ఊఫ్మని కొట్టేశారు. పొలార్డ్ 87 నాట్అవుట్. పొలార్డ్ సంచలన హిట్టింగ్. రాయుడు 72 నాట్అవుట్. ఇక్కడ మనం పాయింట్ల పట్టిక కనుక చూసుకున్నట్లయితే చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్లో మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది.
ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ కనుక చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ 3:30 గంటల నుంచి ఢిల్లీ వేదికగా ప్రసారం అవుతుంది. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ 11 అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ రాత్రి 7:30 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రసారం అవుతుంది. ఆరెంజ్ క్యాప్ కోసం ఎక్కువ పరుగులు చేసిన వ్యక్తుల్లో రాహుల్ ముందంజలో ఉన్నారు. పర్పుల్ క్యాప్ కోసం హర్షల్ బెంగళూరు నుంచి ముందంజలో ఉన్నారు. పాండ్యా కుటుంబం సాయం 200 కాన్సంట్రేటర్లు. కరోనా కష్టకాలంలో తమ వంతు సాయం చేసేందుకు పాండ్యా కుటుంబం ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కోసం 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వితరణ ఇవ్వనున్నట్లు హార్దిక్ పాండ్యా శనివారం వెల్లడించారు. కరోనాపై యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, ఇతర వ్యక్తుల పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్న నాతో పాటు కృణాల్, మా అమ్మ ఇలా మొత్తం మా కుటుంబం తరపున మాకు వీలైన విధంగా సాయం చేయాలనుకుంటున్నాం. వైద్య సదుపాయాలు ఎక్కువగా అవసరం ఉండే భారత్లోని గ్రామీణ ప్రాంతాల కోసం 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా సాయం చేస్తున్నారు. భారత్లో కొద్ది వారాల లాక్డౌన్ అవసరం. ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఫౌచి సూచన. భారత్లో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడి చేయడానికి తక్షణం కొద్ది వారాల పాటు లాక్డౌన్ విధించాలని అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచి సూచించారు. బైడెన్ ప్రభుత్వ ముఖ్య వైద్య సలహాదారు అయినటువంటి ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు. భారత్లో తగినంత ఆక్సిజన్ సరఫరా, మందులు, చికిత్సలు అందించడం, పీపీఈలు సమకూర్చడం వంటి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఒక విషయాన్ని గుర్తించాలి, విజయాన్ని ఇలా చాలా ముందుగానే ప్రకటించేశారు అని ఏ ప్రభుత్వం పేరును ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్ కీలకం. కరోనాపై పోరులో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఫౌచి నొక్కి చెప్పారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్లో 2% మందికి మాత్రమే టీకాలు వేశారంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిపూర్ణం కావడానికి ఇంకా చాలా దూరం ఉందన్నారు. ఇది పూర్తి స్థాయిలో జరగాలంటే తగినంత టీకాలు అందించాలి. ప్రపంచంలోని మిగతా చోట్ల ఉన్న వివిధ కంపెనీలలోనూ ఇలా ఇతర ఒప్పందాలు కుదుర్చుకోవాలి అని చెప్పి సూచించారు. మరికొద్ది వారాల పాటు భారత్లో లాక్డౌన్ అవసరమని చెప్పేసి అమెరికా వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచి నొక్కి చెప్పడం అనేది జరిగింది. వ్యాక్సినేషన్ తొందరగా వేయాలని చెప్పేసి అతను కూడా సూచించినట్లుగా చూస్తున్నాం. కరోనా ఉధృతికి మోదీయే కారణం. శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినా పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ విమర్శలు. భారత్ నుంచి వస్తే 5 ఏళ్లు జైలు, 38 లక్షల వరకు జరిమానా, ప్రయాణాలపై నిషేధం విధించిన ఆస్ట్రేలియా. కోవిడ్ ఉధృతంగా ఉన్న భారత్ నుంచి ప్రయాణికుల రాకను ఆస్ట్రేలియా నిషేధించింది. తమ పౌరులు ఎవరైనా దీనిని ఉల్లంఘించి స్వదేశానికి చేరుకునే ప్రయత్నం చేస్తే వారికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 38 లక్షల మేర జరిమానాలో ఏదో ఒకదాన్ని లేదా రెండింటిని విధించనున్నట్లు ప్రకటించింది. తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని, మే 15 తర్వాత పునఃసమీక్షిస్తామని ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ను ఉటంకిస్తూ అక్కడి మీడియా వెల్లడించింది. మినహాయింపులతో అమెరికా ఆంక్షలు. తమ దేశ పౌరులు వాణికారు భారత్ నుంచి అమెరికా రావడంపై అధ్యక్షుడు జో బైడెన్ ఆంక్షలు విధించారు. విదేశీ విద్యార్థుల రాకపై కెనడా నిషేధం. భారత్ సహా పలు దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల రాకపై కెనడా నిషేధం విధించింది. 22 సరిహద్దు కేంద్రాలను మూసివేసిన నేపాల్. భారత్ తమకున్న 22 సరిహద్దు కేంద్రాలను మూసివేయాలని నేపాల్ నిర్ణయించింది. 2 దేశాల మధ్య మొత్తం 35 సరిహద్దు కేంద్రాలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో 13 సరిహద్దు కేంద్రాలు మాత్రమే ఇరు దేశాల ప్రజల రాకపోకలకు అందుబాటులో ఉన్నాయి. సో భారత్లో ఎంత పరిస్థితి ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయినా భయపడాల్సిన అవసరం లేదు. మన మనోధైర్యమే, ఆత్మవిశ్వాసమే మనల్ని అనేక విషయాల నుంచి కాపాడుతుంది. 3వ దశ టీకా కార్యక్రమం ప్రారంభం. ప్రయాగరాజ్లో శనివారం వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం యువత ఉత్సాహం. కరోనా 2వ దశ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో భారత్లో శనివారం 3వ దశ టీకా కార్యక్రమం కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైంది. అదే సమయంలో టీకా కొరత కారణంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలవ్వలేదు. రాష్ట్రాల వద్ద 79 లక్షల డోసులు, దేశంలోని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల వద్ద టీకా డోసులు 79 లక్షలకు పైగా అందుబాటులో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. కరోనాపై కేంద్రానికి సూచించిన సోనియా.
సమయం వృధా చేస్తున్న ప్రభుత్వం. కరోనాపై పోరుకు సన్నద్ధం కావడంలో ప్రభుత్వం సమయాన్ని వృధా చేస్తుందని వామపక్షాలు విమర్శించాయి. తగిన రీతిలో సేవలు అందించలేనప్పుడు అధికారంలో కొనసాగే నైతిక హక్కు ప్రభుత్వం కోల్పోతుందని సిపిఎం, సిపిఐ, ఎంఎల్, ఆర్ఎస్పి ఫార్వర్డ్ బ్లాక్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. స్వాతంత్రానంతరం ఎన్నడూ లేనంతగా ఆరోగ్యపరమైన సంక్షోభాన్ని దేశం ఎదుర్కొంటుందని గుర్తు చేశాయి. వెంటనే ఆక్సిజన్ ఇవ్వండి, లేకుంటే కోర్టు ధిక్కరని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. ఏదైనా చేసి కోట ప్రకారం ఇవ్వండి చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 1500 పడకలు, అదనంగా 10,000 ఆక్సిజన్ పడకలు, మరో 5 లక్షల ఉచిత కిట్లు. సమీక్షలో సీఎస్ వెల్లడి. భారీగా టీకాలను కేటాయించాలి, కేంద్రానికి లేక తెలంగాణకు భారీ టీకాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఎస్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల వయసున్న వారు 1.72 కోట్ల మంది ఉండగా 4.4 లక్షల డోసులు మాత్రమే కేంద్రం కేటాయించిందని తెలిపారు. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారికి రెండో డోసు వేసేందుకు 30.45 లక్షల డోసులు అవసరమన్నారు. రోగులు పెరుగుతున్నందున రాష్ట్రానికి రోజుకు 600 మెట్రిక్ టన్నుల కేటాయించాలని చెప్పేసి ఆయన అభ్యర్థించారు. తెలంగాణకు 8,35,960 టీకా డోసులు 15 రోజులకు కేంద్రం కేటాయింపు. 52,000 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు. నేడు 124.26 టన్నుల ప్రాణవాయువు రాక. ఒడిశా రాష్ట్రంలోని అనుగుల్లో ప్రాణవాయువును నింపుకున్న రైలు 5 ట్యాంకర్లలో 124.26 టన్నుల ఆక్సిజన్ని తీసుకువస్తుంది. రెండో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఖాళీ ట్యాంకర్లతో ఒడిశాకు పంపించగా అందులో తొలి రైలు ఆదివారం ఉదయం సికింద్రాబాద్ చేరుకోనుంది. జూ పార్కులు, టైగర్ రిజర్వ్ల మూసివేత. వైరస్ నిర్ధారణ విషమ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ న్యూస్ చూస్తున్నాం మనం. భారీగా రైళ్ల రద్దు, 23 తాత్కాలికంగా, 2 పాక్షికంగా. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడంతో 23 రైళ్లను తాత్కాలికంగా, 2 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. పేదల పెన్నిది ఈ వైద్యుడు. నామమాత్ర రుసుముతో వైద్యం చేస్తున్న ముఖర్జీ. ₹5 ఇంత స్వల్ప మొత్తంతో భారత్లో ఏం కొనుక్కోగలం? ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నేటి రోజుల్లో రోడ్డు పక్కన చిన్నపాటి టీ స్టాల్లో కూడా ఒక కప్పు ఛాయ్ ₹5 పైనే పలుకుతుంది. అయితే ఈ చిన్న నాణ్యం రాంచీలోని నిరుపేద రోగుల పాలిట సంజీవనిగా మారుతుంది. వారి ప్రాణాలను నింపుతుంది. 85 ఏళ్ల వయసులోని సేవాభావాన్ని వీడని ప్రజా వైద్యుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈ నామమాత్ర రుసుముతో పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. యూపీలో 700 మంది ఉపాధ్యాయుల మృతి, పంచాయతీ ఎన్నికలే కారణం. ప్రియాంక గాంధీ వెల్లడి. ఉత్తరప్రదేశ్లో 60,000 గ్రామ పంచాయతీలకు ఇటీవల నిర్వహించిన ఎన్నికల విధుల్లో పాల్గొన్న 700 మంది టీచర్లు మృతి చెందినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. అది నిజమా కాదా చూద్దాం. భారత్కు సంపూర్ణ సహాయం చేయండి, అధికారులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశం. కరోనా దాటికి విలువలాడుతున్న భారత్ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని తమ దేశ పాలనా యంత్రాంగాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. సంక్షోభ పరిస్థితులను అధిగమించేలా చేసేందుకు భుజం కలిపి పనిచేద్దామని 2 దేశాల ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. అమెరికా నుంచి భారత్కు పంపిస్తున్న వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఔషధాల తదితరాలు దగ్గరుండి పర్యవేక్షించేందుకు 2 అధికారులను జో బైడెన్ వాషింగ్టన్ డాలస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పంపించారు. ప్రాణ నష్టంపై కమలా హారిస్ ఆవేదన. కరోనా వైరస్ విసిరిన సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్కు మద్దతుగా నిలుస్తామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది, ఇది మహా విషాదం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా ప్రజలందరం భారత ప్రజలకు అండగా నిలుస్తామని పునరుద్ఘాటిస్తున్నారు. చైనా నుంచి వైద్య దిగుమతులపై ప్రభావం స్వల్పమే. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిచువాన్ ఎయిర్లైన్స్ భారత్కు సరుకు రవాణా విమానాలను నిలిపివేసిన నేపథ్యంలో కీలక వైద్య పరికరాల దిగుమతులపై
కొంత ప్రభావం పడవచ్చని భావిస్తున్నారు. కార్గోను దారి మళ్లించి ఇతర నగరాలకు పంపడం వల్ల ధరలకు రెక్కలు రావచ్చని కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. భారత్లో అమెరికా తాత్కాలిక రాయబారిగా డేనియల్ స్మిత్, అమెరికాకు చెందిన అగ్రశ్రేణి దౌత్యాధికారి డేనియల్ స్మిత్ను భారత్లో తాత్కాలిక రాయబారిగా బైడెన్ ప్రభుత్వం పంపిస్తుంది. కోవిడ్ సంక్షోభం నెలకొన్న సమయంలో భారత్తో సన్నిహితంగా పనిచేయడానికి, మహమ్మారిని జయించడానికి సహా ఉభయ దేశాలు ఉమ్మడి ప్రాధాన్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి ఆయన భారత్కు పంపించడానికి నిర్ణయించినట్లుగా అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికాలో 10 కోట్ల మందికి వ్యాక్సిన్, మైలురాయిని అధిగమించిన అగ్రరాజ్యం. టీకా పంపిణీలో అమెరికా కీలక మైలురాయిని దాటింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 10 కోట్ల మంది కరోనా టీకా 2 డోసులు అందుకున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది. 18 ఏళ్లు దాటిన వారిలో ఇప్పటివరకు 39% మంది 2 డోసులు తీసుకున్నారని, తొలి డోసు తీసుకున్న వారిలో 8% మంది 2వ డోసు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. చూడండి, అమెరికా అన్ని రకాలుగా ముందున్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాల చివరి దశ ఉపసంహరణ ప్రారంభం. హిందూ మహాసముద్ర ప్రాంత భద్రతలో భారత్ కీలక పాత్ర, అమెరికా సెనేట్ కమిటీకి వివరించిన ఆ దేశ రక్షణ నిఘా సంస్థ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విదేశాంగ విధానం రాటుదేలుతుందని, ప్రత్యేకించి 2020లో చైనా దూకును నిలువరించడంలో దృఢ వైఖరిని కనబరిచిందని అమెరికా సెనేట్కు చెందిన సైనిక సేవల కమిటీకి ఆ దేశ రక్షణ నిఘా సంస్థ డైరెక్టర్ స్కాట్ బెరియర్ తెలిపారు. అంతేకాకుండా వ్యూహాత్మక హిందూ మహాసముద్ర ప్రాంత శాంతి భద్రతల పర్యవేక్షణలో తనకున్న ప్రాధాన్యాన్ని భారత్ చాటుకుందని వివరించారు. తూర్పు లడ్డాఖ్లో ఆక్రమణకు ప్రయత్నించిన చైనాను ఎదుర్కోవడంలో 2020 ఏడాది అంతా మోదీ ప్రభుత్వం గట్టిగా నిలబడిందని తెలిపారు. కోవిడ్తో సితార్ దిగ్గజం పండిట్ దేబు చౌదరి కన్నుమూత. ఉత్తర జపాన్లో శక్తివంతమైన భూకంపం. జపాన్ శనివారం ఉదయం ఒక శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. అయితే దీనివల్ల సునామీ ముప్పేమీ లేదని అధికారులు తెలిపారు. భారత్కు అండగా దిగ్గజ సంస్థలు. సింగపూర్లో శనివారం భారత వాయుసేన విమానాలకి లోడవుతున్న క్రయోజనిక్ ట్యాంకర్లు. కరోనాపై పోరాటంలో భారత్కు వివిధ దేశాలు, సంస్థలు అండగా ఉంటున్నాయి. $100 మిలియన్ సాయం అందిస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దాన్ని విడతల వారీగా పంపిస్తున్నారు. ఇందులో భాగంగా ఆక్సిజన్ సిలిండర్లు, N95 మాస్కులు, టీకాల తయారీలో ఉపయోగించే ఫిల్టర్లు ఢిల్లీకి చేరుకున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ దేశం ఏ విధంగా సహకరిస్తుందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సింగపూర్ 3 క్రయోజెనిక్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను పంపించింది. భారత్ 40,000కు పైగా ఆక్సిజన్ జనరేటర్ల కోసం ఆర్డర్లు పంపించిందని, ఉత్పత్తిని పెంచి వాటిని సకాలంలో అందజేస్తామని చైనా తెలిపింది. బోయింగ్ సంస్థ $10 మిలియన్ అత్యవసర సాయాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్ 3,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ముక్కు దగ్గర పెట్టే గొట్టాలు, పరీక్షల కిట్లు, ఇతర సామాగ్రిని పంపించింది. మాస్టర్ కార్డ్ సంస్థ $8.9 మిలియన్ విరాళంగా ఇచ్చింది, దాదాపు 65 కోట్లు. దీన్ని న్యూయార్క్లోని అమెరికన్ ఇండియా ఫౌండేషన్కు అందజేసింది. 2,000 మడత మంచం లాంటి పోర్టబుల్ బెడ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. వీటికి వెంటిలేటర్లు, ఇతర సామాగ్రి అమర్చాలని కోరింది. న్యూజెర్సీలోని మౌంట్ సినై హాస్పిటల్లో 25 వెంటిలేటర్లు, 100 స్లీప్ ఆప్నియా మిషన్లను పంపించింది. వాల్మార్ట్ సంస్థ 20 ఆక్సిజన్ తయారీ కేంద్రాలను విరాళంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా తన వంతుగా 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ మిషన్లను పంపించనుంది. ఈ విధంగా వివిధ దేశాలు భారత్కు ఎంతో అండదండగా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రభుత్వ వైఫల్యంతోనే మరణాలు. ఏపీలో అనేక మంది కార్మికులు, ఉద్యోగులకు కరోనాకు బలయ్యారు. TNTUC మేడే వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హై బుజ్జి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నమ్మకమైన పనివాడు అని చెప్పేసి ఒక మంచి కథ ఇవ్వడం జరిగింది. పదమాలిక, సుడోకు, అంకెల్లో బొమ్మ, చెప్పుకోండి చూద్దాం దారేది, మీకు తెలుసా అనే పేర్లతో ఇక్కడ రకరకాల పిల్లల్లో సృజనాత్మకతను, క్రియేటివిటీని పెంపొందించడానికి అవసరమైనటువంటి అన్ని రకాలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.